యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మైనారిటీ కమిటీలో మొదటిసారిగా మార్కాపురం జిల్లా నుంచి ప్రాంతీయ కార్యదర్శిగా తనను ఎన్నుకోవడం ఆనందంగా ఉందని యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫరూక్ తెలిపారు. హైదరాబాద్ లో గత శనివారం జరిగిన 2 రాష్ట్రాల యూనియన్ బ్యాంక్ మైనారిటీ ఉద్యోగుల సమావేశంలో మైనారిటీ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్, మైనారిటీ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు తారిక్ అన్సారీ, యూనియన్ బ్యాంక్ ప్రముఖులు తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో అబ్దుల్ ఫరూక్ ను మర్యాదపూర్వకంగా జిల్లా మైనారిటీ ఉద్యోగుల ప్రాంతీయ కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మైనారిటీ సంఘంలో తనకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నిక నేపథ్యంలో కొమరోలు యూనియన్ బ్యాంక్ శాఖలో సహోద్యోగులు అబ్దుల్ ఫరూక్ ను శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. యూనియన్ బ్యాంక్ మహిళా ఉద్యోగులు శివకీర్తన, ప్రభావతి ఆయనకు స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బ్యాంక్ ఉద్యోగులు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కొమరోలు మండల ప్రజలకు, వినియోగదారులకు అందరికీ గుడ్ మార్నింగ్. మొన్న శనివారం 14వ తారీఖు హైదరాబాద్లో FTCCI అనే ఒక కన్వెన్షన్ హాల్లో యూనియన్ బ్యాంక్ మైనారిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళ యొక్క 6th ట్రయాన్యువల్ కాన్ఫరెన్స్ మీటింగ్ జరిగింది. ముఖ్యంగా ఇనాగ్రేషన్ మన క్రికెటర్ అజారుద్దీన్ ముఖ్యంగా హాజరయ్యారు. తర్వాత మన యూనియన్ బ్యాంక్లో ఉండే ప్రముఖులు అంతకుముందు RS సారు, జవహర్ గారని, తర్వాత తారిక్ అన్సారీ సారు, మన మైనారిటీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన తెలంగాణ గవర్నమెంట్కి, GM కృష్ణన్ గారు, తర్వాత చీఫ్ అడ్వైజర్ రఫీజానీ గారు, ఇంకా డెలిగేట్స్ చాలామంది హాజరయ్యారు. దగ్గర ఒక 700 మెంబర్స్ హాజరయ్యడం జరిగింది. ఇది 6th ట్రయాన్యువల్ కాన్ఫరెన్స్ ఫస్ట్ టైం జరగడం హైదరాబాద్లో. ఈ మీటింగ్లో ముఖ్యంగా మన ఆల్ ఓవర్ ఇండియా వైడ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉండే మైనారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక జోనల్ సెక్రటరీ గాను, ఒక రీజనల్ సెక్రటరీ గాను ఎన్నుకోవడం జరిగింది. ఈ సెక్రటరీ విషయము, ఈ మైనారిటీ అసోసియేషన్ అనేది ఏ బ్యాంకులో కూడా లేదు ఇంతవరకు. సో ఫస్ట్ టైం మన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏర్పాటు చేసి దీనిని గ్రాండ్గా ఇనాగ్రేషన్ చేసి మన ఎంప్లాయీస్ ఎవరైతే BC మైనారిటీస్ కానీ, OBC వాళ్ళు కానీ, ముస్లిం మైనారిటీ కానీ, SC STలు కూడా మైనారిటీ వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఎటువంటి సాధక బాధకాలు లేకుండా వాళ్ళ కస్టమర్స్తో కానీ, వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ, వాళ్ళ ట్రాన్స్ఫర్ విషయంలో కానీ, వాళ్ళ ఇంకేదైనా స్పౌస్ చనిపోవడంలో ఇలాంటి ఎటువంటి కష్టాలు వాళ్ళకి ఉన్నా కూడా దానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఆ ప్లాట్ఫామ్లో వీళ్ళకి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గ్రీవెన్స్ సెల్లో వీళ్ళు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రిగార్డింగ్ దేర్ కల్చర్, రిగార్డింగ్ దేర్ కరియర్స్ కానీ, అకాడమిక్ కెరియర్లో, నెక్స్ట్ ఫ్యామిలీ స్పౌస్, ట్రాన్స్ఫర్స్ దీంట్లో నమోదు చేయడం జరుగుతుంది. అవి జెన్యున్ అయితే మనం వాటి కోసం ఫైట్ చేసి వాళ్ళ యొక్క కష్టాలని, వాళ్ళ గ్రీవెన్సెస్ని, వాళ్ళ బాధల్ని కొంతమేర పై అధికారులతో మాట్లాడి, మన GM సార్లతో మాట్లాడి సాల్వ్ చేయడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. టోటల్ కాశ్మీర్ టు కన్యాకుమారి నుంచి ఇటు గుజరాత్ అరుణాచల్ వరకు, త్రిపుర నుంచి కూడా చాలామంది వచ్చారు. అందరినీ తమ పరిధిలో ఉన్న వాళ్ళని ZS జోనల్ సెక్రటరీ గాను, RS రీజనల్ సెక్రటరీ గాను చాలామంది ఎలక్ట్ అయ్యారు. ముఖ్యంగా మన ఒంగోలు జిల్లాలో నేను అబ్దుల్ ఫరూక్ కొమరోల్ బ్రాంచ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను రీజనల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది యునానిమస్గా. సో ఇప్పటి నుంచి ఈ యొక్క బాధ్యతలను నేను నిర్విరామంగా, ఎటువంటి భేదభావం లేకుండా, ఏ విధమైనటువంటి తారతమ్యం లేకుండా, పార్షియాలిటీ అనేది కూడా లేకుండా పారదర్శకంగా కష్టాలను, వాళ్ళ యొక్క బాధలను, వాళ్ళ యొక్క సమస్యలను నేను పై అధికారితో మాట్లాడి వారికి ఏదైనా సమస్యలు ఉన్నా ట్రాన్స్ఫర్ విషయంలో, నెక్స్ట్ వాళ్ళ దైనందిన జీవిత కార్యక్రమంలో, నెక్స్ట్ వాళ్ళ యొక్క స్పౌజ్ గ్రౌండ్స్లలో, అంటే హస్బెండ్ వేరే చోటు ఉంటారు, మిస్సెస్ ఇంకా వాళ్ళ స్పౌస్ వేరే చోటు ఉంటారు. సో వాళ్ళ యొక్క ట్రాన్స్ఫర్ విషయంలో, నెక్స్ట్ ఏదైనా రిగ్రెసల్ కానీ, ఉమెన్ హరాస్మెంట్స్లో కానీ, నెక్స్ట్ ఎథిక్స్లో కానీ, విజిలెన్స్లో కానీ ఏ విధమైనటువంటి తప్పులు జరగకుండా కరెక్ట్గా సామరస్యంగా బ్యాంక్ యొక్క లావాదేవీలు కానీ, బ్యాంక్ యొక్క ట్రాన్సాక్షన్స్ కానీ బాగా నడుచుకునేటట్లు మా యొక్క బాధ్యతను నేను సక్రమంగా నిర్వర్తిస్తున్నానని మీడియా తరఫున కొమరోలు మండల ప్రజలకు మరియు అలాగే ఒంగోలులో ఉండే మన రీజనల్ ఆఫీస్ స్టాఫ్కి తెలియజెప్పుకుంటున్నాను. ధన్యవాదములు.